అతిథులుగా వచ్చి కార్యాంతరంలో వెళ్ళిన మహాశైలారా, సభకు హాజరైన నెల్లూరు పట్టణ సాహితీవేత్తలారా, మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ నాకు ఈదూరు సుబ్బయ్య గారి స్మారక సాహిత్య పురస్కారం ఇచ్చారు. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈదూరు సుబ్బయ్య గారి శ్రీమతి గారు నరసమ్మ గారు కూడా ఇక్కడ ఉండడం, వారికి నేను గౌరవించేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈదూరు సుబ్బయ్య గారి పుత్రులు ఇద్దరు, శేషయ్య గారు, సుధాకర్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించడం గొప్పదైన సందర్భం. ఈదూరు సుబ్బయ్య గారి మూడో తరం రవి కూడా వీళ్లతో పాలు పంచుకొని నాకు పట్టు వస్త్రాలు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభా నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసిన ఈతకొండ సుబ్బారావు గారికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నా వ్యక్తిత్వాన్ని గురించి, నా సాహిత్య తత్వాన్ని గురించి నన్ను బాగా ఎరిగినటువంటి హనుమారెడ్డి గారు చాలా చక్కగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. మనస్సు నెరిగిన మనిషి నెరిగిన మనిషి అని రెండు మంచి మాటలు నాకు బాగా నప్పేవి చెప్పారు. వారు నాకు 72 నుంచి పరిచయం. ఒక 3 నెలల కిందట కూడాను ఈ వంటకవి పుస్తకావిషయానికి నేను వెళ్ళాను. ఆయన ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి పెద్ద